సూపర్ 6 సూపర్ హిట్ సీఎం ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ పై ఎమ్మెల్యే అనిలినేని సురేంద్రబాబు కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజల నేతలు హాజరైన గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఎమ్మెల్యే అనిలినేని సురేంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజలపై సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి సభను విజయవంతం చేశారని, తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అనుకున్న దానికన్నా లక్షల్లో ప్రజలు తరలి వచ్చారని అన్నారు. ప్రకటించడం నిజంగా మనందరికి కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే బీటీపీ అనేది ఇక్కడ మనకు ఒక జీవనాడి. 114 చెరువులకు నీళ్లు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ప్రజలందరూ ఆనందంగా ఉంటారనేది మన ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రకటించారు. మనం ఒకటి గమనించాలి, 14 ప్రాంతాల్లో మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 13 చోట్ల ఏదో రకంగా నీళ్లు వస్తున్నాయి. అవి హెచ్ఎన్సీ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కావచ్చు, ఏదైనా కూడా నీళ్లు వస్తున్నాయి. ఒక్క నీటి చుక్క లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కళ్యాణదుర్గం ప్రాంతమే అని తెలియజేయాలి. అలాంటి విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ఈ ప్రాంతం మాకు చాలా ఇబ్బంది ఉంది, బీటీపీని త్వరగా పూర్తి చేయాలని చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే 36B అనేది కూడా మన ప్రాంతానికి అత్యవసరం. అది 36B కూడా 15,000 ఎకరాల ఆయకట్టుకు దానికి ఉంది. అది వస్తే కూడా చాలా వరకు కూడా మనకు సంబంధించి చాలా బ్రహ్మసముద్రం మండలం, ఇట్లా చెట్టూరు మండలానికి కూడా, మన చాపరి రూరల్ కూడా, అన్ని రకాలకు కూడా అది కూడా ఉపయోగపడుతుంది. అది కూడా మన అదృష్టం. అది కూడా నిన్న ప్రకటించారు, ఫోకస్ చేస్తామని కూడా చెప్పారు. 36B గురించి కూడా ఆయన చెప్పడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదేమైనా కూడా మనం నీళ్ళతో పాటు అలాగే రోడ్లు కావాలి. ఎక్కడికి పోయినా కూడా మన ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. ఆ రోడ్లు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో 2,000 కిలోమీటర్లు పైసీలుగా ఉన్నాయి. ఏదో టౌన్లో అప్పుడు ఏదో టౌన్ చుట్టూ కొంత అభివృద్ధి ఆర్ఎండ్బికి సంబంధించి కొంత చేశారు. అయినా కూడా పల్లె గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన చాలా ప్రాంతాల్లో బస్సులు పోని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఎందుకంటే మహిళలకు స్త్రీ శక్తి